ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో ప్రచురించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరాం. ముహూర్త నిర్ణయం. 1962లో భగవాన్ బాబా ప్రశాంతి నిలయంలో వేద పురుష జ్ఞాన యజ్ఞం నిర్వహించాలని సంకల్పించారు. దేశం నలుమూలల నుంచి వేద విధులైన ఘనాపాఠీలు, విద్వద్వరేణ్యులు విచ్చేశారు. యజ్ఞ ప్రారంభం 1 అక్టోబర్ 1962 ఉదయం 9:30 అని భగవాన్ బాబా ముహూర్తాన్ని నిర్ణయించారు. కానీ ఆ పండితులు గ్రహస్థితిని గురించి ఉదయం 7:30 యాగశాల ప్రవేశానికి, యజ్ఞ సంకల్పానికి ఉత్తమమైన సమయమని స్వామికి విన్నవించారు. అప్పుడు స్వామి 9:30 శుభప్రదంగా ఉందనుకున్నాను, ఆలోచించండి అన్నారు. ఆ పండితులలో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కామావధాని గారు, బైరాగి శాస్త్రి గారు తప్ప మిగిలిన వారు స్వామి దివ్యత్వం గురించి తెలియని వారు. అందువల్ల వారు మరలా స్వామితో ఉదయం 7:30 యజ్ఞ సంకల్పానికి మంచి ముహూర్తం అని అన్నారు. స్వామి చిరునవ్వుతో సరే అన్నారు. అక్టోబర్ 1 నాడు ఋత్వికులు, పండితులు ఉదయం 6:30 చిత్రావతిలో స్నానం చేసి సంధ్యావందనాలు పూర్తి చేసుకుని స్వామి ప్రసాదించిన పట్టు వస్త్రాలు ధరించి వెండి పంచపాత్రలో నీళ్లు తీసుకుని సరిగ్గా 7 గంటలకు యజ్ఞశాలకు చేరడానికి బయలుదేరారు. అంతలో ఉన్నట్లుండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కుంభవృష్టి ఆరంభమైంది. 7 గంటల నుంచి 9 గంటల వరకు కనీవిని ఎరిగిన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. చిత్రావతి పొంగి పొరలసాగింది. పండితులు ఎక్కడికక్కడ వారు ఆగిపోయారు. వారు స్వామి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపడ్డారు. ఘోషతో ఋత్వికులు ముందు నడుస్తుండగా సత్యసాయినాథుడు సరిగ్గా 9:30 యాగశాల ప్రవేశం చేసి వేదపురుష జ్ఞాన యజ్ఞానికి సంకల్పం చేయించారు. సాయిరాం. యజ్ఞ కలశము. ఆ యజ్ఞం నిర్వహించే బ్రహ్మశ్రీ శివరామ బైరాగి శాస్త్రి గారిని స్వామి 1-2 రోజులు ముందుగానే పిలిపించి యజ్ఞం అంతా యథావిధిగా నిర్వహించండి, ఏ వస్తువుకు కొరత లేదు, ఏ వస్తువు కావాలో ముందుగానే అన్నీ ఒక జాబితా రాసి ఇస్తే అన్నీ సమకూరుస్తాను అని చెప్పారు. బైరాగి శాస్త్రి గారు మరికొందరు ఋత్వికులను సంప్రదించి పెద్ద జాబితా తయారు చేశారు. ఆ వస్తువులన్నీ తగిన విధంగా సమకూర్చబడ్డాయి. మరొక 5 నిమిషాల్లో ప్రసాద మందిరం నుంచి స్వామి బయలుదేరతారు అనగా అప్పుడు బైరాగి శాస్త్రి గారికి తాము అసలు ముఖ్యమైన యజ్ఞ కలశం జాబితాలో వ్రాయటం మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చింది. ఆ విషయం స్వామికి ఎవరు చెప్పడం, ఎలా చెప్పడం అని ఒకటే మదన పడ్డారు. చివరకు శివరామ బైరాగి శాస్త్రి గారు ఆ బాధ్యత వహించి స్వామిని క్షమించమని వేడుకొని యజ్ఞ కలశం విషయం విన్నవించారు. అప్పుడు స్వామి, నేను ముందే చూసుకోమని చెప్పాను కదా, సమయం ఉన్నది 5 నిమిషాలా అని గదిలోకి వెళ్ళి 3 నిమిషాల్లో ఒక అద్భుతమైన శిల్ప సంపద ఉట్టిపడుతున్న ఒక వెండి కలశాన్ని తెచ్చి ఇచ్చారు. అది సర్వదేవతా ప్రతిమలతో సర్వలక్షణ లక్షితమై విరాజిల్లుతోంది. ఈ పాత్రను షిరిడి సాయిబాబా అవతార కాలంలో చించోళి రాజమందిరంలో ఉంచాను. అది అక్కడ పాత సామాన్ల గదిలో ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ సామాన్ల గదిలో వెతికించి తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది. ఈ కలశం శాస్త్ర సమ్మతంగా ఉంది కదా, ఇక యజ్ఞం ప్రారంభించండి అన్నారు. ఆ పాత్రపై సాయిబాబా అనటానికి గుర్తుగా హిందీలో సా బా అని కూడా అక్షరాలు ఉన్నాయి. ఈ ఘట్టాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఆడిటోరియంలో బాబా సన్నిధిలో ఉపన్యసిస్తూ బైరాగి శాస్త్రి గారు తెలియజేశారు.